చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్, గరం మసాలా కొంచెం, చికెన్ 65 అండి ఈరోజు చేయబోతున్నది. వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ పిండి వేసుకోవాలి. కలర్ పౌడర్ వేసుకోవాలి. రెడ్ కలర్ వేసుకుంటున్నాను నేను. వేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా చేతులు పెట్టి కలుపుకోవాలి. మీరు స్పూన్ పెట్టి కలుపుకుంటే మీ ఇష్టం. ఇలా కలుపుకోవాలి, బాగా కలపాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆయిల్లో కలుపుకున్న చికెన్ 65 వేసుకోవాలి. ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. అన్నీ వేస్తే ఒకేసారి ఆయిల్ మన చేతికి తగిలేది ఉంది. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే సూపర్గా వస్తుందండి చికెన్ 65. బాగా ఉడకనివ్వాలి. చికెన్ 65 రెడీ. సూపర్గా ఉంది చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి సూపర్గా ఉంది. సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇక తినడమే. సూపర్గా వచ్చింది చూడండి. ఇంకా రుచి చూస్తే మీరు వదలరండి. ఇంకా కాసేపు ఉడికితే ఇంకా సూపర్గా స్పైసీగా ఉంటుంది. బాగా ఉడకనిచ్చుకోవాలి. అంతే అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం తినొచ్చు ఫ్రెండ్స్.